హలో గైస్, వెల్కమ్ టు జానూస్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే నేను బాదుషా ఎలా చేయాలో చూపించబోతున్నా. ఫస్ట్ అయితే 1 కప్ మైదా తీసుకొని అందులో ఒక 3 to 4 స్పూన్స్ దాకా గీ తీసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోనే చిటికెడు ఉప్పు, అలానే కొంచెం వంట సోడా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. పిండిని మనం కలుపుతున్నప్పుడు ముద్ద కట్టాలి. ఆ టైంలో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. తర్వాత ప్యాన్లో 1 కప్ షుగర్, 1 కప్ వాటర్, అలానే ఇలాచీ కూడా వేసుకొని షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలి. పాకం ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం టచ్ చేసినట్టయితే చేతికి బంకగా జిగురుగా ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మైదా పిండిని వీడియోలో చూపించేలాగా కట్ చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే చేసి పెట్టుకున్న బాదుషాని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అవి వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకొని ఒక 4-5 మినిట్స్ నాననివ్వాలి. అంతే, బాదుషా రెడీ.